మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు చాలామందికి కొంచెం అంటే ఆలోచనలో కొంతమంది పడతారు, లేదంటే సహజంగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటే కంఠస్థ పాఠంగా సండే స్కూల్లో ఇవన్నీ చదివిస్తూ ఉంటారు. దీన్ని ధన్యతలు అని చెప్పి కంఠస్థం చేయించి ఆ విధంగా కంఠస్థ పాఠంగా చేయిస్తూ ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో బీయాటిట్యూడ్స్ అంటారు. ధన్యత అనేటువంటి ధన్యతలు అనేటువంటి మాటని బీయాటిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ అంటే 10వ వచనం వరకు ఉన్నటువంటి ధన్యతలు కొంతమంది 7 అంటారు, కొంతమంది 8 అంటారు. అంటే రెండింటిని కలిపి ఒకటిగా చేస్తారు కొంతమంది. ఎన్నైతే మనకి ఎందుకు కానీ మొత్తానికి అక్కడ ఉన్నవన్నీ కూడా ధన్యతలు. ఎవరెవరు ధన్యులు, ఎవరెవరు ఏం చేస్తే ధన్యత సంపాదించుకుంటారు, ఎవరెవరు బ్లెస్డ్, ఎవరెవరికి బ్లెస్సింగ్ వస్తుంది, ఎవరెవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనేది చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొండ ఎక్కి కూర్చున్నారు. జనసమూహాలు చాలామంది వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి. చాలామంది వచ్చేస్తుంటే ఇప్పుడు మనలాగా పెద్ద పెద్ద ఆడిటోరియంస్, వైఎస్ఆర్ స్టేడియంలు ఇవన్నీ లేవు కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండడానికి ఆయన ఎక్కడికి వెళ్ళారు? కొండ ఎక్కేశారు ఆయన. ఎంతమంది జనసమూహాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆయన కనబడాలి, వాళ్ళందరికీ ఆయన వినబడాలి. కాబట్టి ఆయన జనసమూహములను చూచి త్వరగా వెళ్ళి కొండ ఎక్కి కూర్చొని ఆయన బోధింపసాగెను అని రాయబడి ఉంది అక్కడ. ఆయన ఎన్ని రోజులు మాట్లాడుతున్నా కూడా తనివి తీరలేదు. అక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన, మాట్లాడుతూనే ఉన్నారు, ప్రజలు వింటూనే ఉన్నారు, అలా యాడ్ అవుతూనే ఉన్నారు. ఈ కొండ మీద ప్రసంగానికి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఉంది. బైబిల్ గ్రంథంలోనే కాదు, అన్యులు కూడా ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని వాళ్ళ జీవితానికి తీసుకోవడం ద్వారా పొందినటువంటి బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువ. చాలా మంచి మంచి మాటలు ప్రభువు చెప్తున్నారు, కానీ చాలా లోతైనటువంటి అర్థాలు మనకు అర్థం కాదు. అది దుఃఖపడేవారు ధన్యులు అంటే అది ఎవరైనా యాక్సెప్ట్ చేయగలుగుతామా? 24 గంటలు ఏడుస్తూ ఉంటే మాకు అది బ్లెస్సింగా అని అడిగి మనకి క్వశ్చన్ రావాలి. 24 గంటలు ఏడుస్తూ ఉంటే బ్లెస్సింగా? ఏం చెప్తున్నారు ఆయన? దేవుడే స్వయముగా నరునిగా వచ్చి ఆయన బోధ చేస్తూ ఉన్నారు. ఆ బోధలో ప్రధాన ఉద్దేశం పరలోకం రీచ్ అవ్వడం. అంతేనా ఉంది అక్కడ? ఈ క్రైస్తవ్యంలోనికి మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆదివారం మీరు ఆరాధనకి ఇక్కడికి వస్తున్నాము, మనం ఎంత కష్టపడుతున్నాము, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఎంత భయముతో భక్తి చేస్తున్నాము. దేనికోసం అంటే రీచ్ అవ్వాలి అక్కడికి, అంతే. దాని గురించి మీరు ఏం చేస్తే రీచ్ అవుతారు, ఏం చేస్తే రీచ్ అవుతారో ప్రభు అక్కడ కొత్త చట్టము చెప్తున్నారు అక్కడ. ఇదంతా ఇది న్యూ టెస్టిమెంట్ కదా. ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే కూడా దేవుని దగ్గర నుంచి ఒక చట్టం తేడానికి కొండెక్కాడవునా? అంతేనా? సీనాయి పర్వతం మీదకి కొండ మీదకి రానైనా నేను నీకు నా ప్రజలు ఎలా ఉండాలో రాజ్యాంగాన్ని ఇస్తాను రా. అక్కడికి వెళ్ళాడు మోషే, కొండెక్కాడు. ఆ కొండ దగ్గర నుంచి దేవుడు తన ప్రజలు ఎలా ఎలా ఉండాలో 10 ఆజ్ఞల మీద 10 ఆజ్ఞలను పలక మీద ఆయన వ్రేలితో రాసి, ఇది నా చట్టం, దీన్ని మీరితే నాకు అస్సలు కుదరదు, దీనిలోనే వాళ్ళు జీవించాలి, ఇలా ఉంటేనే వారు నా ప్రజలు అనబడుదురు, నేను వారికి దేవుడుగా ఉంటాను, ఇది నా చట్టం అన్నాడు ఆయన ఆ రోజు. ఇప్పుడు ఇదంతా కూడా అనేక మంది ఆ 10 ఆజ్ఞలు ఫాలో అవ్వలేక చాలామంది నశించిపోయారు, చాలామంది తొట్టిల్లిపోయారు, చాలామంది ధర్మశాస్త్రము యొక్క కఠినమైనటువంటి విధి విధానాలలో చాలా 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 ఫేస్ చేశారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరలా కొండ ఎక్కి, రండి ఒక చట్టాన్ని ఇస్తాను నేను, హల్లెలూయా, ఇది మీరు ఫాలో అవడం చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు ఫాలో అవుతే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, పరలోకాన్ని కూడా. చూడండి ఎంత బాగుందో. ఒట్టి పరలోకమే, మీకు పరలోకమే. ఇంక ఇక్కడ ఏంటంటే మొగజీవుల్లాగా జీవించడమే, ఇంకేదో గొర్రెల్లాగా బ్రతకడమే, ఇంక మీరు దీనంగా ఏడవడమే కాదు. మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. ఆ చట్టాన్ని నేను ఇస్తాను రమ్మన్నాడు ఆయన, హల్లెలూయా. ఈ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రసంగము చేయ ఆరంభించాడు. అది మన దేవుడి పేరు కనికర సంపన్నుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆయన కరుణా సంపన్నుడు కదా. ఆయన ఏమంటున్నాడంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. ఎవరైతే కనికరిస్తారో ఇంకొకరిని, వాళ్ళు ఏం జరుగుతుందంట, వాళ్ళు కనికరాన్ని పొందుతారు. ఇప్పుడు మనం మనుషుల్నే కనికరిస్తాం, కానీ మనం ఎవరి దగ్గర నుంచి కనికరాన్ని పొందుకుంటాం, అది ఇంకా హైలైట్ అన్నమాట. అంతేనా? ఇక ఆయన దగ్గర నుంచి కనికరం పొందుకున్నామంటే మన పోస్ట్ ఎస్తేరు పోస్టే, అవునా? పోస్టింగ్ ఎస్తేరు యొక్క సింహాసనమే. మరి కనికర దండాన్నే కదా ఎస్తేరు మీద చాపాడు రాజు, అంతేనా? జాగ్రత్తగా వినండి కదా.
ఆ ఎస్తేరు మీద చాపబడింది అక్షరాల కనికర దండం. ఆమెను చూసినప్పుడు రాజుకి ఏం పుట్టిందంట? దయ కనికరం అనేవి రెండు రిలేటెడ్, అదే ఒకే పదం. ఆ దయ పుట్టింది, కనికరం పుట్టిందంట. ఆ కనికరం పుట్టగానే అడుగుతున్నాడు, ఎస్తేరు నీకేం కావాలి? ఇప్పుడు దేవుడు ఈరోజు మనందరిని అలా అడుగుతాడు, మీకేం కావాలి? హల్లెలూయా. ఇది నిజం, అడుగుతాడు. చాలా సందర్భాల్లో చాలామంది భక్తుల్ని ఆయన అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారో వారికి అది ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా అది జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం వాక్యం వింటున్నంతసేపు ఈ లక్షణం మాలో ఉందా లేదా అని పరిశీలన చేసుకోండి. వాక్యపు వెలుగులో ఈ లక్షణం కనుక లేకపోతే మనం తెచ్చుకోవచ్చు. అది ఈరోజు దేవుని దగ్గర నుంచి అది మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు మన మీదకి అది వస్తుంది. అంటే సహజంగా మనం అందరం మంచి వాళ్ళం కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరం ఒప్పుకోవాలి, చేతులు ఎత్తాల్సిందే. మనం మంచి వాళ్ళం కాదని దేవుడే చూశాడు పాపం. నరులను ఆయన తయారు చేసిన తర్వాత ఆయన ఈ నరుల యొక్క హృదయము చెడ్డదని, నేను ఇంతలా మ్యానుఫ్యాక్చర్ చేశాను వీళ్ళని, ఈ హృదయం ఏంటి బాబోయ్, కాసేపు బాగుంటుంది, కాసేపు ఏడుస్తుంది, కాసేపు నువ్వే నా దేవుడు అంటది, నువ్వు నాకు లేవంటది. ఈ హృదయం ఏంటి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ మనుష్యుడి యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి దీన్ని సాధు చేయగలవాడు ఎవడు అన్నాడు దేవుడు. అందుకని నరులను చేసినందుకు ఆయన ఏం పడ్డారంట? పశ్చాత్తాప. దేవుడు కూడా ఎందుకు ఇంటి తయారు చేశానా అని బాధపడిన సందర్భం ఉంది. కారణం వాడి హృదయము సరిగ్గా లేదు. ఈరోజు అంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. అది వేరే సబ్జెక్ట్. నేను చెప్తున్నది ఓన్లీ కనికరం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఎవరైతే కనికరిస్తారో ఇతరుల్ని, వారిని దేవుడు ఇంకా దాంట్లో ఆప్షన్ లేదు. ఇక్కడ ఈ యొక్క ధన్యతలు అన్నీ కూడా, బియాటిట్యూడ్స్ అన్నీ కూడా కండిషనల్ బేస్డ్ బ్లెస్సింగ్స్. అవి షరతులతో కూడిన ఆశీర్వాదాలు. చెప్పండి ఏంటంటే అది? షరతులతో కూడిన ఆశీర్వాదాలు. దేవుడి యొక్క సన్నిధిలోనికి ఆదివారం మీరు అందరూ వస్తున్నాము అంటే ఏదో ఆశించి దేవుడి దగ్గర నుంచి ఆయన బ్లెస్సింగ్ అవ్వచ్చు, ఆయన కనికరం అవ్వచ్చు, ఆయన కృప అవ్వచ్చు, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఏదో ఒక దాన్ని ఆశించి స్థలానికి వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పొందుకుని వెళ్ళాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. మీరు పొందుకుని, నేను ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తాను, మీరు అందరూ ఇది రిసీవ్ చేసుకోండి అని, కానీ నీకు అర్హత ఉండాలి కదా. నువ్వు అది రిసీవ్ చేసుకోవడానికి నీకు అర్హత ఉంటేనే ఆ ఉద్యోగం నీకు వస్తుంది, అవునా కదా? ఈ లోకంలో కూడా ఒక ఉద్యోగం నువ్వు సంపాదించాలంటే నీకు అది అర్హత. ఆయన అంటాడు, మీరు రాజులైన యాజక సమూహం, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు చాలా ప్రీషియస్ నాకు. మిమ్మల్ని నేను న్యూ టెస్టిమెంట్ ప్రకారం మీ చట్టం క్రిందకి మీరు ఎలా వస్తారంటే, ఇదివరకు పూర్వపు దినాలలో రాజులు వేరు, ప్రవక్తలు వేరు, యాజకులు వేరు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఈ నూతన నిబంధన చట్టం క్రిందకి ఎప్పుడైతే మనం వస్తున్నామో, మీరే రాజులు, మీరే యాజకులు, మీరే ప్రవక్తలు, మీరే నా శిష్యులు. ఇప్పుడు రాజులకి, యాజకులకి, ప్రవక్తలకి, శిష్యులకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. రాజరికము క్రిందకి రావాలి అనంటే రాజరికపు కట్టుబాట్లు కొన్ని ఉంటాయా తెలుసా మీ అందరికీ? రాజరికపు కట్టుబాట్లను తట్టుకోలేక డయానా వాళ్ళ కొడుకు ఈ మధ్యలో ఏం చేశాడంటే, తన భార్యను తీసుకొని మాకు ఈ రాజ్యానికి సంబంధించిన అధికారం కానీ, డబ్బులు కానీ, తర్వాత వచ్చేటువంటి వారసత్వపు హక్కు కానీ మాకు అక్కర్లేదని హక్కుపూర్వకంగా రాసి ఎలిజబెత్ గారికి సమర్పించి వాళ్ళు ఆ రాజకోట నుంచి బయటికి వచ్చేసారు. ఇది మామూలుగా తెలుస్తున్న సత్యాలే కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు జరిగినవే చెప్పాను మీకు నేను. డయానా వాళ్ళ కొడుకు అదంతా కూడా నాకు వద్దని చెప్పి ఎలిజబెత్ గారికి, క్వీన్ ఎలిజబెత్కి అన్నీ అప్పగించేసి మాకు ఎందుకని ఈ రూల్స్ పాటించలేక, ఈ రూల్స్లో మేము ఉండలేము, ఈ కట్టుబాట్లలో మేము ఉండలేము, ఈ పద్ధతులలో మేము నలిగి కృషించిపోలేము, మరీ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ మాకు వద్దు, మేము ఫ్రీ బర్డ్స్ కింద ఉండాలనుకుంటున్నాం, మేము బయటికి వెళ్ళిపోతున్నామని వాళ్ళు హక్కుపూర్వకంగా రాసిచ్చి వాళ్ళు బయటకు వచ్చేసారు. సేమ్ ఇలాగే ఉంటుంది దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు కూడా. దీనిలో ఉన్నప్పుడు అసలు రాజరికములో ఆ రథం మీద వెళుతున్నటువంటి భాగం వీళ్ళు పెద్ద ఆడి కారులో వెళితే వస్తుందా అండి? ఎంత కంట్రీలో ఎన్ని ఎకరాలకి ల్యాండ్ లార్డ్ అయినా సరే వస్తుందా రాజరికపు అనుభవం? రాజులు 2, 2, 3 ఆ పార్ట్లో వీళ్ళు హిస్టరీలో యాడ్ అవుతారా? వీళ్ళు అవరు కదా. దాంట్లో నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే మేము ఫ్రీగా ఉండాలి. మనీ కూడా అంతే, ఫ్రీగా ఉండాలి అనుకుంటే దీని నుంచి, ఈ కోర్సులో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట.
అదే ఆయన చట్టము క్రిందకి రావాలి అనంటే సులువుగా ఉండేటువంటి ఆశీర్వాదాలు, సులువుగా ఉండేటువంటి దేవుని యొక్క విధానాలు నువ్వు అనుసరిస్తున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించుకుని తీసుకెళ్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నా కృపా సింహాసనము దగ్గరికి మీరు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ధైర్యంగా రండి, ధైర్యంగా సమీపించండి నా కృపా సింహాసనం దగ్గరికి అని ప్రభు పిలుస్తాడు. ఆయనకు ఉన్నటువంటి చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్లో ఆ కండిషన్స్ ఎంత బాగున్నాయో చూడండి. మీరు సాత్వికులైతే పరలోకాన్ని, భూలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. మీరు కనికరం గలవారైతే ఖచ్చితంగా నా కనికరం మీ మీదకి దిగి వస్తుంది. మీరు సమాధానపరచువారైతే సమాధానం మీ దగ్గరికి వస్తుంది. ఏమండి ఇవన్నీ పెద్ద పెద్ద రూల్సా? పెద్ద పెద్దవా మీరు ఫాలో అవ్వాలి అని అంటే చాలా చిన్న చిన్నవే. కానీ మన నైజం చెడ్డది కనుక, మన తల్లిదండ్రులు పూర్వీకులు గర్విష్ఠులై కఠిన హృదయులైతే మనం కూడా గర్విష్ఠులము గాను కఠిన హృదయులము గాను ఖచ్చితంగా ఉంటాం. ఎవడైతే క్రీస్తులోకి వస్తాడో వాడు నూతన సృష్టి. నీ తల్లి కఠినత్వము, నీ తండ్రి కఠినత్వము, లేదంటే నీ ఫోర్ ఫాదర్స్ కఠినత్వము వాళ్ళు ఎలాగున్నారో, అమ్మో వాళ్ళ తాత కరోడా అండి బాబు. రోడ్డు మీద ఎవడు ఇలా నడిచి వెళ్ళలేకపోయేవాడు, ఆడ తిడుతూనే ఉండేవాడు. ఇలాంటివి విన్నారా? వింటారు మనం. ఆడు ఇలా తిడుతూనే ఉండేవాడు. అదిగో తర్వాత మనవడు తయారయ్యాడు. అమ్మో వాళ్ళ అమ్మ ఎంత తిట్టుపోతంటే దారిలో ఇంకెవ్వరితోనైనా గొడవే, వాళ్ళతో పక్కన వాళ్ళతో సమాధానం లేదు, ఎదురు వాళ్ళతో. ఇవన్నీ వింటామే. ఇవి ఆటోమేటిక్గా జనరేషనల్గా వచ్చేసేటువంటి విషయాలు. ఆ కఠినమైన హృదయం గల తల్లి అని నీకు తెలుసు, నిన్ను కఠినంగానే ట్రీట్ చేస్తుంది నీ తల్లి, కానీ నువ్వు ఒప్పుకో. నీకు తెలుసు నీ తల్లి కఠినమైనదని, నీకు తెలుసు నీ తండ్రి పిసినారోడని, నీకు తెలుసు నీ తండ్రి తిట్టుపోతూ, త్రాగుబోతూ, తిరుగుబోతని. నీలో ఆ లక్షణాలు అప్పుడప్పుడు నీకు కనబడుతూ ఉన్నప్పుడు నీకు తెలుసు నువ్వు ఎటువంటి వాడువో. నువ్వు ఒప్పుకోవైనా కూడా ఎవడైతే క్రీస్తులోనికి వచ్చాడో వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఇవన్నీ కూడా కట్ చేయబడి నీవు నూతన పాత్రగా తయారవ్వాలి. ఆ గొంగళి పురుగు నుంచి నీవు సీతాకోక చిలుకగా మారాలని కోరుకున్నాడు ఆయన. ఆ దినాలలో దాన్ని అజ్ఞాన కాలము అంది అండి బైబిల్. ఆ దినాలలో వాటిని ఏమంటుంది? అజ్ఞాన కాలం. నీ తాతలకు కానీ నీ తండ్రులకు కానీ ఇటువంటి ప్రీచర్స్ లేరు. వాళ్ళని దాన్ని ఆయన తప్పుగా ఎంచకపోవచ్చు, వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు లేరు. అది అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు. కొంతకాలం వెనకాలకు తీసుకెళ్ళి పేతురు అంటాడు, అది అజ్ఞాన కాలంలో వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క కాలంలో మనం ఉన్నాం. ఇక ఇది బయలుపరుస్తాడు, ఇది బయలుపరచడు, ఇది మనకి రివీల్ కాదు, ఇది మనకి రివీల్ అవుతుంది అనేది ఏమీ లేదు. ప్రతిదీ మీకు బోధ చేస్తాడు ఆయన. ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, ఎప్పుడు సంతోషించాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అన్నీ బోధ చేయువాడు ప్రియ పరిశుద్ధ ఆత్ముడు. కాబట్టి రాజరికపు ఈ అనుభవాలలోనికి నువ్వు వస్తే నువ్వు రాజు అంటున్నాడు దేవుడు. నిన్నెవ్వడు కదపలేడు భూమి మీద కూడా. నిన్ను చూసి ప్రజలు భయపడతారంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వేం చేయక్కర్లేదు, కత్తి పట్టుకోక్కలేదు, గన్ పట్టుకోక్కలేదు, ఏం చెక్కలేదు. నిన్ను చూసి ప్రజలు భయపడతారు అంతే. ఎందుకంటే నీతి నీలో నుంచి బయలుదేరి వచ్చినటువంటి నీతి ప్రజలకు నిన్ను బట్టి భయము కలగజేస్తుంది. యోబు నీతిమంతుడంట. అవునండి, యోబు నీతిమంతుడంట, యథార్థవంతుడంట, న్యాయవంతుడంట. ఆయన అక్కడ కూర్చుంటే వెళ్ళే వచ్చే ప్రజలు వంగి దండం పెట్టి వెళ్ళాలి అక్కడి నుంచి. ఆయన ఏమైనా రాజా అంటే కాదు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు గనుక గవిని వద్ద పెద్ద పేరు సంపాదించాడండి ఆయన. దేవుని దృష్టిలోనూ పెద్ద ఆయన, ప్రజల దృష్టిలో కూడా. కారణం ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పెద్ద పెద్ద విషయాలు చేయొద్దు, ఇవి ధన్యతలు ఫాలో అయిపో చాలు. ఈ రాజరికపు చట్టం క్రిందకి మనము వచ్చేసేయాలి. వాళ్ళది చేయలేక బయటికి వచ్చేసారు. క్వీన్ ఎలిజబెత్ మొన్నే చనిపోయారు కదా. ఆవిడ చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది ఆ రాణి. 15 మంది ప్రధానమంత్రులు ఆవిడ హయాంలో మారారంటే ఇంకెంత లెంది టైమో చూడండి. ఆవిడ రాణిగా అయిన తర్వాత 15 మంది ప్రధానమంత్రులు మారారు. అంతమంది మారుతూ ఉన్నా సరే ఈవిడ ఏకైక క్వీన్ అంతే. అక్కడ ఏకైక క్వీన్. ఆవిడ అలా రాజ్యం ఏలుతూ ఉంది, అలాగ స్టేబుల్గా 90 ఇయర్స్ వచ్చే వరకు. ఆవిడకున్న అధికారాలు ఇంత అంతా కాదు. నిజంగానే మనము కానీ కంప్లీట్గా ఈ యొక్క ధన్యతలు కానీ రిసీవ్ చేసుకుంటే ఆ క్వీన్ లెవెల్లోనికి మనల్ని తీసుకెళ్తాడు దేవుడు. మీరు స్వతంత్రించుకుంటారు. భూమి యొక్క ఉన్నత శిఖరాల మీద నేను మిమ్మల్ని అధిరోహింపజేస్తాను. హల్లెలూయా. అధిరోహింపజేస్తాను అంటాడండి దేవుడు. ఖచ్చితంగా దేవుని యొక్క పద్ధతులు చాలా సులువే వినడానికి, ఆచరించడానికి కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడు ఆ విలియం ఎలా బయటికి వెళ్ళిపోయాడో
మనలో అనేక మంది కూడా ఇంత సిస్టమేటిక్ లైఫ్ మేము జీవించలేము. మేము తినడానికి పుట్టామండి, సుఖంగా పడుకోవాలి, సుఖంగా తినాలి, సుఖంగా బ్రతకాలి, కానీ ఏంటి రూల్స్ అనుకుంటే మనం పక్కకి తొలగిపోతాం. లేదు, దేవుడు మమ్మల్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రత్యేకమైన, అవునా? అలా నమ్ముతారా మీరు? మనము ప్రత్యేకమైన వారము. హల్లెలూయా. మనము ప్రత్యేకమైన వారము. ప్రత్యేక మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు దేవుడు. నీ తల్లి గర్భములో నీవు రూపింపక మునిపే ఆయన కన్నులు నిన్ను చూసి మహారాణిగా చేశాడట. హల్లెలూయా. చిన్న కిరీటాన్ని పెట్టాడు నీ తల మీద. హల్లెలూయా. ఈ దర్శనం మేము మా తమ్ముడు కొడుకు పుట్టేటప్పుడు చూసాం. మేము మా తమ్ముడికి అదే ఆ అమ్మాయికి కన్సీవ్ అయిన తర్వాత ఒక 5 నెలలు అలా అయిన తర్వాత లోపల మనకున్నటువంటి బ్యాగ్ ఉంటుంది కదా, యూట్రస్లో పిల్లలు పెరిగేటువంటి ఒక బ్యాగ్ ఉంటుంది లోపల. ఆ బ్యాగ్ ఏమైపోయిందంటే ఇప్పుడు టైట్గా అయిపోయింది అనమాట. గట్టిగా అయిపోయి పిండం ఇంకా ఊపిరి లేనట్టు టైట్గా పట్టేసింది. మూమెంట్స్ ఆగిపోయినాయి. అంటే బహుశా 6-7 మంత్స్ అనుకుంటా. అప్పుడు ఇంకా మూమెంట్ ఆగిపోయింది లోపల పిండం. మూమెంట్ ఆగిపోయింది. గట్టిగా అయిపోయాడు లోపల బిడ్డ. ఆ బ్యాగ్లో నుంచి కదలిక లేదు. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, చాలా సఫకేటింగ్గా ఉంది, కదలిక లేదు, ఇలా ఉంది, మూమెంట్స్ ఆగిపోయినాయి అంట 2 రోజుల నుంచి అని. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా. కానీ నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు చూపించినటువంటి దర్శనాన్ని బట్టి నేను ఏం చెప్పానంటే, ఇమ్మీడియట్గా ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పాను నేను. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని దేవుడు రివీల్ చేస్తే అంతే తప్ప ఇలా అయిన వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. అది పద్ధతి కూడా కాదు. వైద్యులను ఇచ్చాడు దేవుడు, మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ బిడ్డని పొట్టలోనే చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అపవాది అనే దర్శనాన్ని చూపించారు దేవుడు. సో అది వైద్యులు చేసే పని కాదు. వైద్యులు కూడా పొరపాటు చేయొచ్చు ఈ ప్రణాళికలో. కాబట్టి ఇంకేం లేదు, మీరు బయలుదేరి ముందు రండి అని చెప్పాను నేను. వాళ్ళ అమ్మాయికి అలాగే ఉంది, సఫకేటింగ్గా. మొత్తంగా బయలుదేరి వచ్చినప్పుడు ఆ రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తున్నాను, పొద్దున వరకు కాపాడబడాలి, పొద్దున వరకు సేఫ్గా ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక తేనె పట్టును చూపిస్తున్నాడు. ఒక తేనె పట్టు. తేనె పట్టులో బ్లాక్స్ ఉంటాయి, ఐడియా ఉందా మీకు? తేనె పట్టులో బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఆ బ్లాక్స్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దాంట్లో అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రభు చెప్తున్నారు, సెలెక్ట్ 1 అని చెప్తున్నారు. ఒకటి నువ్వే సెలెక్ట్ చేసుకొని నేను దాంట్లో వాడిని పంపిస్తాను. తెలుసా మీకు? సెలెక్ట్ చేసుకొని చెప్తే నేను మా తమ్ముడు కొడుకుని సెలెక్ట్ చేసుకున్నానండి. హల్లెలూయా. సెలెక్ట్ చేశాను నేను. ఎందుకంటే దేవునికి అతను ప్రియమైన వాడుగా ఎంచాడు కనుక యదిద్యా అని పేరు పెట్టాం మేము. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాను. వాడు ఫారినర్ లాగా ఉన్నాడు అనమాట. అక్కడ ఇంత చిన్నగా ఫారినర్ బేబీలాగా ఉన్నాడు. వాడిని నేను ఇలా సెలెక్ట్ చేసుకుని వీడు కావాలని చెప్పాను నేను. అప్పుడు దేవుడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వచ్చి రాగానే జస్ట్ కాలు కడుక్కుని ఇంక రండి అని చెప్పాను అంతే. కాలు కడుక్కుని రాగానే ప్రేయర్ స్టార్ట్ చేశాం మేము. ప్రేయర్ స్టార్ట్ చేసి నేను ఇలా చేపెట్టి ప్రార్థించగానే జస్ట్ మూమెంట్ వచ్చింది అనమాట. ఇంకా బిడ్డ తిరిగాడు. అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, వాడి తలకి చిన్న కిరీటం పెట్టాడండి. హల్లెలూయా. చిన్న కిరీటం. వాడు క్యూట్గా లిటిల్ బేబీకి ఇంత కిరీటం ఇక్కడ పెట్టి చూపించాడు. ఎంత గొప్పతనం కదా. అందుకని మా మమ్మీ వాడికి రిచి అని పేరు పెట్టింది. ఎందుకంటే రిచ్ మ్యాన్ అనమాట. ఇప్పుడు మేము రిచి అనే పిలుస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్ కంప్లీట్ అయిందనుకోండి, పెద్దోడే. మీకు చెప్తున్నాను నేను ఈ విషయాలు. ఎందుకంటే మనము దేవుని ఏర్పాటులో ఉన్నవారము. మన గురించి ఇలా ప్రార్థించలేదు ఎవరు గనుక మన ప్రణాళిక ఏదో మనకు తెలియదు. ఆ రోజు ప్రార్థించేటువంటి పాస్టర్లు ఉండుంటే మన గురించి ఇలా చెప్దురు, అవునా కదా? మనకి లేరు కాబట్టి మనం ఏమై ఉన్నామో మనకు తెలియలేదు. ఈరోజు దేవుడు మీకు ఎవ్వరు వాళ్ళు చూడలేదు కాబట్టి చూసిన వాళ్ళతో చెప్పిస్తున్నాడు, మీరు రాజులు. హల్లెలూయా. మీరు అధికారము పొందినవారు, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి పిలువబడిన వారు. ఆషామాషిగాను, వెర్రితనంగాను, వెటకారంగాను, వెకిలిగాను జీవించడానికి వీలు లేదు. మీ అందరి పక్షముగా నేను ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. హల్లెలూయా. నీవు నమ్మితే ఈ రోజు నుంచి నా ప్రణాళిక ఏంటో చెప్పు ప్రభువా అనాలి. హల్లెలూయా. నా ప్రణాళిక ఏంటో చెప్పి చాలాసార్లు చెప్పాను నేను. ఎలిజబెత్ కాకుండా విక్టోరియా రాణి, ఆవిడకి 12 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయినప్పుడు 12 ఏళ్లకే ఆవిడ సింహాసనాన్ని అధిష్ఠింప చేస్తున్నారంట. ఇప్పుడు బొమ్మలతో ఆడుకుంటుంది అక్కడ. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు రాజవంశీకులు, నీకు వచ్చే నెల ఈ టయానికి నీకు పట్టాభిషేకం జరుగుతుంది, నీకు ఇక్కడ నుంచి సిద్ధపరుస్తారు అని ఆ పాపకు చెప్పారంట. అవునా అన్న టాయ్స్ అన్ని అక్కడ పడేసింది. జస్ట్ 12 ఇయర్స్ ఆ అమ్మాయికి. టాయ్స్ అన్ని అక్కడ పడేసి వెళ్ళి చూసింది. ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి అక్కడ. రాయల్ అదే వాళ్ళ యొక్క ప్యాలెస్లో ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అందరూ ఇలా గంభీరంగా నుంచున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రాక్లు వేసుకొని, అంటే గంభీరంగా కిరీటాలు పెట్టుకొని ఇలా నుంచున్నారు. అందరిని ఇలా లైన్గా చూసిందంట. అందరినీ చూసిన తర్వాత ఆవిడ ఇప్పుడు ఫ్రాక్ని ఇలా 2 చేతులతో పెట్టుకుని నడవడం ప్రారంభించింది. ఆ ఫ్రాక్ని ఇలా పట్టుకొని ఆమె ఆ రోజు నుంచి తన నడక మార్చేసింది. బాగుందా? ఈ రోజు నుంచి మీ నడక మారాలి.
అలా నడుస్తారంటే కొంపతీసి. ఇప్పుడు ఇంటి దగ్గర మీకు ఏం వచ్చింది, మీకు ఏమైందంటే మా పాస్టర్ అమ్మగారు గౌను వేసుకుని ఇలా నడవమన్నారు. మన నడక మారాలి అని బైబిల్ సెలవిస్తుంది. మనం వెర్రితనంగాను వెకిలిగాను దేవుడిచ్చిన ఈ ప్రీషియస్ లైఫ్ని మనము అర్ధాంతరంగా ముగించకూడదు. అర్థవంతంగా మనము దానికి ఒక అర్థాన్ని ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ కనికరం ఎలా తెచ్చుకోవాలంటే మనం యేసయ్యని చూడాలంతే. కనికరం మనం తెచ్చుకోవాలంటే ఇంక యేసయ్య వైపు మనము చూడాలి. ఆయన కనికర సంపన్నుడు, జాలి గలవాడు, దయగలవాడు. ఆయన దగ్గరికి ప్రజలందరూ ఇలా గుమిగూడి వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడి అని రాసుంటారు. ఆయన ఏమైందంట, వారి మీద కనికరపడి చేశాడంట. అంతే తప్ప స్కాన్ చేసి ఈ సైమన్ మంచోడే కాదా, అలా ఆయన స్కాన్ చేసి ఇప్పుడు ఈయన మంచోడు కాబట్టి ఈయనకి బ్లెస్సింగ్ ఇద్దాం, ఈయన చెడ్డోడు కాబట్టి ఈయనకి బ్లెస్సింగ్ ఇవ్వడం మానేద్దాం అని అక్కడ స్కాన్ చేసి చూడలేదు యేసయ్య. ఇది గమనించండి. ప్రజలందరూ వచ్చారు కదా, వీడు మంచోడా కాదా, ఇప్పుడు స్వస్థత ఇవ్వచ్చా లేదా అని ఆలోచించలేదు. ఇది గమనించాలి మీరు. వచ్చిన వారి మీద దేవుడు ఏం పడ్డాడంట, కనికరపడి. వాళ్ళు ఎటువంటి వారు అని చూడలేదు, ఆయన కనికరపడి వాళ్ళందరికీ కూడా బాగు చేశాడంట ఆయన. అబ్రహాం గారి గురించి వేరే ఒక పుస్తకంలో ఒక కథ ఉంది. అబ్రహాం గారట గుడారం వేసుకుని ఎండవేళ కూర్చొని ఉన్నప్పుడు ఎవరో రోడ్డును పోతున్నటువంటి బాటసారి ఆకలితో వెళ్ళిపోతున్నాడంట. పిలిచాడంట, ఆకలిగా ఉందా, నీకు ఏమన్నా పెడతాను రా అని పిలిచాడంట. ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం అలవాటు కదా, దోతలు వచ్చినా కూడా ఆతిథ్యం ఇచ్చాడు కదా. అలా ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచినప్పుడు ఇలా పెట్టగానే కరువో కాలమో అన్నట్లు తినేస్తున్నాడంట అత ప్రార్థన చేసుకోకుండా. అసలు నీ దేవుడు ఎవరైతే వాళ్ళు, నువ్వు సృష్టికర్తకు దండం పెట్టుకోకుండా ప్రార్థన చేసుకోకుండా తినేస్తున్నావా, నువ్వెంతటి మూర్ఖుడివి, ఏదో మంచోడివేమో అని పిలిచి అన్నం పెట్టానని ప్లేట్ లాక్కున్నాడంట. ఈయన లాక్కుంటే అతను పాపం అలాంటి నిరాశతో తిరిగి అతను వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యి అన్నాడంట అబ్రహాము. అతనికి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల కాలంలో ఏ నాడు కూడా అతడు ప్రార్థన చేసి అన్నం తినలేదు. కానీ 50 సంవత్సరాలు కూడా నేను పోషించానయ్యా. ఏనాడు అతను నా దగ్గరికి రాలేదు, అయినా నేను పోషించాను. ఒక్క పూట నువ్వు అతని మీద కనికరం చూపలేకపోయావా అని అడిగాడంట ఆయన. అమ్మో, నేను వీళ్ళ మంచోళ్ళ కాదా, చెడ్డోళ్ళ కాదా, ఆ అమ్మాయి ఎలాంటిది, అబ్బా ఆ అమ్మాయికి అయితే నేను అస్సలు సహాయం చేయను, వీడికైతే నాకు అస్సలు చిరాకు, వాళ్ళంటే నాకు అసలు మంట. ఇది చూడండి, ఈ మాటలు మాట్లాడుతుంటాం కదా మనం. వాళ్ళు నాకు ఎంత హాని చేశారో తెలుసా, నీకు ఎన్నాళ్ళు ఏడ్చానో తెలుసా వాళ్ళ వల్ల, నేను అస్సలు చేయను. ఉన్నారా ఇలా? మనమే కదా, మనమేనా, మన గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇలా నువ్వు చేస్తే నేను నీకు ఇలాగే చేస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న విషయంలో నువ్వు ఎలా ట్రీట్ చేసావో నీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ, లేదంటే నీ ఆడపడుచుల దగ్గర కానీ, నీ వదిన దగ్గర కానీ, నీ అత్త దగ్గర కానీ, నీ తల్లి దగ్గర కానీ, నీ పక్కింటి వాళ్ళ దగ్గర కానీ, వెనకింటి వాళ్ళ దగ్గర కానీ, నీ శత్రువుల దగ్గర కానీ నువ్వు ఏం బిహేవియర్ చూపించావో సేమ్ బిహేవియర్ నీకు అప్లై అవుతుంది. ఇంతే. కనికరము గలవారు ధన్యులు, వారు లేకపోతే లేదు అని అర్థం అక్కడ. అంతే. నువ్వెంత ఏడిస్తే నీ మీద కనికరం రావాలా? మరి వాళ్ళు ఎంతో ఏడ్చారు నీ వల్ల, నువ్వెంతో ఏడుస్తున్నావు. వాళ్ళు తప్పు చేశారు నిజమే, సహజంగా జరిగింది నిజమే. కానీ నువ్వు చూపించావే ఆ కఠినత్వం, వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు నువ్వు చూపించావే ఒక స్త్రీ వై ఉండి, ఒక పురుషుడు వై ఉండి, వాళ్ళు తట్టుకోలేకపోయారు అక్కడ. అందుకనే నువ్వెంత ఏడ్చినా ఆయన కనికరించడంట ఈరోజు. కాబట్టి మరలా బ్రాకెట్లో ఒక ఎక్స్క్యూజ్ ఉంది. ఈరోజు ఈ వాక్యము విని గనుక నీవు ఆ హార్డ్ హార్ట్ తీసేసుకుంటే, హల్లెలూయా, నాయనా నన్ను క్షమించు, నేను చేశాను, ఇక మీదట చేయనని కూడా రాసివ్వాలి. అప్లై అవుతుంది. అప్పుడు నీ మీదకి దేవుని కనికరం దిగొస్తే నువ్వు ఎస్తేరువే. హల్లెలూయా. నీ మీదకి ఆయన కనికరము దిగి రావాలి. యోబు చాలా కష్టాల్లో ఉన్నాడండి. యోబు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆస్తంతా ఒక్క రోజులు అప్పుడు వరకు రాజు మహారాజుగా వెలసిల్లాడు కదా అక్కడ. అసలు ఆయన ఆస్తి ఎంతో, ఎన్ని ఎడ్లో, ఎన్ని గొర్రెలో, ఎన్ని మేకలో, ఎన్ని ఒంటెలో, తూర్పు దేశంలో ఎవరికీ లేదు అంత ఆస్తి యోబు కలిగి ఉన్నాడు. కారణం దేవునికి ఇష్టడు. దేవుడు ఆయన బ్లెస్ చేశాడు. బ్లెస్ చేస్తే అలా ఉంటుంది అంతే. ఆ బ్లెస్సింగ్తోనే ఉన్నాడు. ఆ తర్వాత అన్నీ కొట్టివేయబడ్డాయి. ఫస్ట్ ఆస్తిపోయింది, తర్వాత బిడ్డలందరూ చనిపోయారు. తట్టుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా రెండు అన్నాడు. ఆ తర్వాత శరీరం క్షీణించడం ప్రారంభమైంది. మాంసమంతా చీకిపోయింది. ఆ శరీరంలో నుంచి కుళ్ళు వాసన వస్తుంది, రసం వస్తుంది,
కుక్కలు వచ్చి నాకుతున్నాయి, భయంకరమైన దుర్వాసన అయిన శ్వాసలో నుంచి వస్తుంది. భార్య అన్నం పెట్టడానికి వచ్చి కూడా భరించలేకపోతుంది. ఒక మాట అంది, ఎందుకయ్యా దేవుణ్ణి ఒక్కసారి ఏమిచ్చాడో నీకు, ఏమి ఇవ్వలేదో చూస్తున్నావే, ఇంత కంపు కొట్టిపోయి ఉట్టి ఎముకలే కనబడుతున్నా సర్వశక్తుడు సర్వశక్తుడు అంటున్నావే నువ్వు, ఒక్కసారి దేవుణ్ణి తిట్టిచ్చావు అంది ఆవిడ. ఈ మాట యోబుతో అంది, భార్య అంది, చాలా భరించాడు. స్నేహితులు వచ్చారండి, ఇప్పుడు స్నేహితులు వచ్చారు, ధనవంతులైన స్నేహితులు. ఎందుకంటే యోబు చాలా ధనవంతుడు కాబట్టి ధనవంతులైనటువంటి జ్ఞానవంతులైనటువంటి స్నేహితులు వచ్చారండి. అక్కడికి వచ్చి నువ్వేం తప్పు చేసావో ఒకసారి జ్ఞాపకం చేసుకో, లేకపోతే ఎందుకు నీకు అప్పులు వస్తాయి, ఎందుకు నీకు డబ్బులు పోతాయి, ఎందుకు నీకు ఆశీర్వాదం రాలేదు, ఎందుకు నీ కొడుకులు చచ్చిపోయారు, ఎందుకు నీ కొడుకులకు ఆశీర్వాదం రాలేదు, ఎందుకు నీ ఇంట్లో ఇలా ఉంది, నువ్వు తప్పు చేసావు. నువ్వు కానీ దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆ రహస్య పాపం ఎక్కడుందో దాన్ని విడిచిపెడితే కదా నీకు ఆశీర్వాదం వస్తుంది అని వాళ్ళు గిచ్చుతున్నారండి. వాళ్ళు బాధ పెడుతున్నారు. ఏమండి, అసలే చాలా బాధలో ఉన్నవారిని మనం కూడా కొన్నిసార్లు ఇలా అంటాం, కావాల్సిందే వాళ్ళకి ఇలా అయ్యింది, వాళ్ళు నాకు ఇలా చేశారు కదా, వాళ్ళు నన్ను ఇలా టార్చర్ పెట్టారు కదా, అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు అంటామండి, మనం ఈ మాటలు అంటాము. మనము జడ్జిమెంట్ ఇచ్చేస్తామండి, ముందే జడ్జి చేసేస్తాం, అందుకే ఇది జరిగింది అంతే, భరించినాయి. ఈరోజు సహాయానికి వస్తే మనం కరిగిపోతాం ఏంటి, పడిని ఆ సమస్య పడితే వాడికి తెలిసి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇదంతా యోబుకి అదే చేశారండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను కానీ ఒకవేళ మీరు నా స్థితిలో నేను మీ స్థితిలో ఉంటే నేను ఇలా చేయను, నేను ఇలా అనను మిమ్మల్ని, ఏం పర్లేదు, ఏ స్థితిలోనికి వెళ్ళిపోయినా మన ఎముకలు క్షీణించిపోయినా చీకిపోయినా మన దేవుడు చాలా గొప్పడు. అయ్యా నువ్వు చాలా నీతి పనులు చేసావయ్యా, ఆ నీతి పనులు నిన్ను రక్షిస్తాయ్యా, ఇలా చెప్తాను. నేనైతే మీలాగా అనను అంటున్నాడండి యోబు. చూడండి ఒకసారి, నేనైతే మీలా అన్ను. నేను ఎలా అంటానంటే, మిమ్మల్ని నేను బలపరిచే మాటలు నా పెదవులు చెప్తాయి. ఒకప్పుడు నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా, నువ్వు చేసి నిన్ను రక్షిస్తాయ్యా, నీ నీతి పనులు నేను రక్షిస్తాయ్యా, అన్నీ కోల్పోయావు, బాధే, కానీ ఓర్చుకో నాయన అని చెప్పమంటున్నాడు దేవుడు. మనం ఈరోజు నేర్చుకోవాల్సింది అదే, ప్రియమైన దేవుని బిడ్డ. వాళ్ళని చూసి నువ్వు నిజమే, దేవుడు కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్స్ ఎందుకు ఇస్తాడంటే అందుకే ఇస్తాడు. అయినా కానీ నీకు వాళ్ళ మీద కోపము కఠినత్వము రాకూడదు, కానీ నీకు వాళ్ళ మీద ఏం రావాలి, కనికరం రావాలి నీకు వాళ్ళ మీద. వాళ్ళు ఎవరో నువ్వు చూసి వాళ్ళ అన్యుల, ఈ చర్చోళ్ళు కారా, బయట చర్చోళ్ళ, మన దగ్గరికి బయట చర్చోళ్ళు వస్తుంటారు, మీరు చూశారు కదా, మన దగ్గరికి బయట చర్చోళ్ళు వస్తారు, మిగతా ఆదివారం దేనికి రారు, కానీ జస్ట్ నా దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వస్తారు. నేను పేర్లు చెప్పట్లేదు, మీకు అందరికీ తెలుసు కదా. అప్పుడు నువ్వు మా చర్చ్ కాదు కదా, ఆదివారం నువ్వు రావు కదా, ఎందుకు వస్తున్నావు అనడం విన్నారా మీరు? నేను అన్నానా? నేను మంచిదాన్ని అని చెప్పట్లేదు, జస్ట్ మీకు నేర్పించడానికి మోడల్ని చూపిస్తున్నానండి. నేను అలా మనం అనొద్దు అంటున్నాడు ఆయన. వీళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళ, మా కులం వాళ్ళ కాదా, అమ్మో వాళ్ళు చాలా పొగరులు, ఆ కులం కూడా ఇప్పుడు దిగిపోయింది అంతా, ఇలాంటివి మనకు వద్దు. హ్యూమన్ బీయింగ్ అతను, ఒక మనుష్యుడు, అతను దేవుడి ద్వారా సృష్టింపబడ్డాడు. మనమిద్దరం కూడా ఆయన రక్తమే, మనం ఒకే రక్తం మనలో ప్రవహిస్తుంది. నీలోనికి వెంటనే ఏదో చేయాలి, కనికరం వచ్చేయాలి. మనది కాని విషయాల్లో కొన్నిసార్లు ఊరందరికీ దగ్గరికి వెళ్ళిపోయి చేయమని నేను చెప్పట్లా, నీవు చేయాల్సినవి ఏంటో నీ దగ్గరకు తీసుకొస్తాడు ఆయన, అప్పుడు నీకు తెలుస్తుంది. నీ సరౌండింగ్స్కి తీసుకొచ్చి చూపిస్తాడు నువ్వు చేస్తావా లేదా అని. అప్పుడు నీ కఠినత్వం బయలుపడినప్పుడు నీకు చేసినట్లే నేను నీకు చేస్తా, నువ్వు వాళ్ళకి చేసినట్లు అనేది. ఆయన చేసేది ఏమీ లేదు, చట్టం అంతే. అయ్యో మరి అప్పుడు దేవుడు ప్రేమామయుడు కదా, కనికరవంతుడు కదా, మరి ఆయన కనికరపడాలి కదండి. ఇప్పుడు నేను పడలేదు నిజమే, నేను మంచిదాన్ని కాదు, నేను కఠినాత్మురాలిని, మరి ఆయన కనికరవంతుడు కదా అని అడగొచ్చు నువ్వు, రేపొద్దున తెలివైన దానివి కాబట్టి. ఆయనకు ఒక చట్టం ఉంది. యాకోబు పత్రికలో యాకోబు చెప్తున్నాడు, ఒకడు నీ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు చాలా కష్టంగా ఉంది నాయన, నాకు ఆహారం లేదు, అయ్యా నాకు వస్త్రం కూడా లేదు, మా ఇంట్లో ఇలా ఉంది పరిస్థితి అంటే, అవునా అదే చెప్తున్నాను నీకు, దేవుడిని నమ్ముకోమని ఎన్ని రోజులు చెప్పాను నీకు నేను. నమ్ముకో, ఈ వారం మా చర్చికి రా, అర్థమైందా? మా పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తారు, విను, వెళ్ళిపోను అని అనొద్దు అన్నాడు దేవుడు. నువ్వు వాడికి ఏం సువార్త చెప్పకు, వాక్యం చెప్పాల్సిన అవసరం అసలు లేదు, చర్చికి రాని పిలాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేస్తావో తెలుసా, వాడికి ఏం అవసరమో అది ఇచ్చి పంపించు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా కూడా చెప్పండి అని చెప్పాలా నేను? వానికి ఏం అవసరమో ఆనాటికి, వాడికి వస్త్రం కావాలా, చలి పెడుతుందా, వాడికి వస్త్రం ఇవ్వమ్మా, నీకు వేడిగా ఆహారం వడ్డించు, లేదంటే బాక్సులో పెట్టిచ్చే.
వాడు పట్టుకెళ్ళిపోతాడు. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, నీ దగ్గర కూడా లేవు తెలుసు నాకు, అయినా కూడా నీకు ఉన్న దాంట్లో 2 ఉన్నాయా, ఒకటి ఇచ్చేయి వాడికి. ఇచ్చేసి సరే నాయన ఇది తిని కొంచెం సేదతీరు, ప్రార్థన చేస్తాను నీ గురించి. సరే ఎప్పుడైనా అవసరమైతే రా, నీ దగ్గర లేదు కానీ చెప్పి చూడు, వచ్చేసరికి ఉంటుంది అక్కడ, అది చెయ్యి. అంతేగాని నువ్వు సువార్త చెప్పక్కర్లేదమ్మా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నీ ప్రేమను బట్టి వాడు తెలుసుకొని వాడే నీ చర్చ్కి వస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే బట్టిస్తారు, తిండిస్తారు, బియ్యం ఇస్తారు, బియ్యం డబ్బా కూడా ఇస్తారు, డబ్బాలో వేసుకోవడానికి బియ్యం బ్యాగ్ కూడా ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ వాట్సాప్లో రావాలి వాళ్ళ పేరు. చర్చిలో ఇక్కడ బ్యానర్ పెట్టాలి, నేను సో అండ్ సో వాళ్ళ బేదలకి, అనాథలకి, పేదలకి ఇక్కడ ఆయన ఇలాగ. అలా కొంతమంది ఇది కోరుకుంటారు. అది కోరొద్దు అన్నాడు దేవుడు. నువ్వు అది కోరొద్దు, రహస్యంగా చెయ్యి. రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీకు రహస్యంగా ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో చెప్పబడుతుంది, ఆ నాటికి వాడికి ఏం కావాలో అది ఇచ్చి నువ్వు పంపించమ్మా. సీక్రెట్ అది పంపించు, చెయ్యి. నువ్వు కఠినంగా ఉండకు. పిసినారిగా ఉండడం పాపముతో ఎంచబడింది. ఏం చేసుకుంటాము అదంతా మనకి ఏమన్నా మన బాక్స్లో పెడతారా అండి? లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు పెడతారా ఏమన్నా? రకరకాల ఆర్నమెంట్స్ చేయించుకోండి, ఒక్కటనిస్తారా? చెప్పాను మొన్నే, ముక్కుబొడ కుండిపోయిందంట ఆ ముసలమ్మకి. ముక్కుపొడ కుండిపోతే దాని బరియలు చేసాక గుర్తొచ్చిందంట మనవాడికి ముక్కుపొడ కుండిపోయిందని. తవ్వించి తీసుకెళ్ళి తాగాడాడు. అది పేపర్లో వేశాడు. మీకు ముక్కుని ఇలా పీకాడు అంటండి. అసలు నిజంగా అది ఎంత దారుణమైన మనుష్యులు అంటే అది రావట్లేదనమాట. ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు కుట్టించుకున్నటువంటి ముక్కు కమ్మి అసలు అది రావట్లేదని వదిలేసి పెట్టేశారు లోపల. పీకాడంట వాడు గట్టిగా, ఇది తెగిపోయేటట్లు. ఏది పట్టుకెళ్ళం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ నువ్వేం సంపాదించుకుంటున్నావు అది పరలోక రాజ్యంలో నువ్వు కూర్చుకుంటావు. జాగ్రత్త. ఒక 10 మంది ఇలాంటి కనికరమ గల వాళ్ళు ఉంటే 100 మంది ఆశీర్వదింపబడతారు. ఆ 100 మంది 1000 మందికి మాదిరి అవుతారు. ఆ 1000 మంది 1,00,000 మందిని తీసుకొస్తారు. ఒక్క యూదుడు చెంగు 10 మంది పట్టుకొని వస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది నిస్సీలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ క్లాస్ ఇది. మన ప్రియ ప్రభువు చెప్పింది ఈ ప్రసంగమే. 3 రోజులు మాట్లాడుతున్నాడు ఆయన. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ప్రశస్తమైన అధ్యాయాలు మత్తయి సువార్తలో. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుకుంటారు. దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదుని ఒకడు శత్రువు తరుముతున్నాడు, చంపేద్దామని. ఇప్పుడు ఏమంటున్నాడంటే దావీదుకి అజాత శత్రువు అంటారా, ఇంకా అతను చాలా పెద్ద శత్రువు అనమాట. అతనికి దొరికితే దావీదు అనేవాడు ఉన్నాడు భూమి మీద. దొరకకుండా ఉండడానికి అతనేం చిన్నోడు కాదు, రాజే తలుచుకుంటే అంటారు చూసారా, రాజే తలుచుకున్నాడు దావీదు చచ్చిపోవాలని. అలాంటి రాజే దావీదుకు ఒక రోజున చిక్కేశాడు. ఆ రాజు లేకపోతే దావీదే తర్వాత రాజు. తెలుసు అందరికి, ఇజ్రాయేలీలకి అందరికీ చాలా ఫేవర్ చేశాడు, అన్నీ తెలుసు. కానీ అతను చంపేయొచ్చు ఈజీగా. నిద్రపోతున్న సమయంలో దావీదుకి చిక్కాడు. కానీ దావీదు ఏమంటాడంటే, లేచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత, నీ ప్రాణాన్ని నేను ఘనమైనదిగా ఎంచాను కాబట్టి నా ప్రాణాన్ని నా దేవుడు ఘనమైనదిగా ఎంచుతాడు, నన్ను ఎవడో చంపలేడు అన్నాడు. హల్లెలూయా. ఎంత బాగుందో చూసారా ఇది. నా ప్రాణాన్ని దేవుడే ఘనమైనదిగా మన ప్రాణాన్ని ఎంచితే ఏ కరోనా ఏదైనా చేయగలుగుతా మనల్ని? ఎవరేం చేయలేరు మనల్ని. ఎంతమంది చంపాలనుకున్నా, లలిత జ్యువెలరీ అధినేత ఉన్నాడు కదా, అతను ఆ తరుగు తక్కువ వేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేశాడని ఎంతమంది జ్యువెలరీ షాపు వాళ్ళు కక్ష కట్టి అలా మారతావా లేకపోతే లేపేయమంటావా అని అడిగారంట. ఎవరికీ జడవలేదు అతను, అస్సలు ఎవరికీ జడవలేదంట. భయం పడలేదు అతను అన్యుడే అవ్వచ్చు, ఎవడేం చేయలేడని అనుకున్నాడు అంతే. అతని ధైర్యం అతను రక్షించేసిందండి. అతని నీతి అతన్ని రక్షించింది అక్కడ. అన్యుడే కానీ ఆ క్రైస్తవుడే కానీ. ఇప్పుడు అదేవిధంగా మనల్ని ఎవరు ఏ రోగం కూడా మన దరికి రాదు. 91వ కీర్తన అంతే కదా. మధ్యాహ్నం కలగజేసేటువంటి ఏ రోగానికి, పాడు చేసే ఏ రోగానికి, ఏ బాణానికి, ఏ అపాయానికి, దేనికి నేను భయపడకుందును. హల్లెలూయా. ఈ కనికరం అనేటువంటి సబ్జెక్ట్ని మీరు ఇంటి దగ్గర మెడిటేట్ చేయండి. నేను చెప్పిన కొన్ని మాటలను ధ్యానం చేస్తే చాలా జీవితం మారిపోతుంది. ఈ మాటల్ని నేను ఇలా ఉన్నానా నీ వాక్యపు వెలుగులో ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి పరిశీలన చేసుకోండి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.